న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి కోటగుమ్మంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కోటగుమ్మంలోని ఓ బట్టల షాపు మంటల్లో చిక్కుకుంది. అయితే ఉదయం షాప్ ఓపెన్ చేసి ఏసీ ఆన్ చేసిన తర్వాత మంటలు చెలరేగినట్లు షాపు సిబ్బంది చెప్తున్నారు. సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే పై రెండంతస్తులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. మంటలు పక్కనున్న షాపులకు అంటుకుంటాయనే భయంతో వాటిని మూసివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిందా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు ఈ మంటలు ఏ విధంగా చెలరేగాయి? మరి ఎటువంటి సేఫ్టీ టూల్స్ లేవా అక్కడ మంటలు ఆర్పడానికి ఆ టైంలో? పావని, ఇది రాజమండ్రి నగరంలోని నడిబొడ్డినటువంటి కోటగుమ్మం సెంటర్ మెయిన్ రోడ్ లో టాప్స్ కార్నర్ అనే బట్టల దుకాణం ప్రస్తుతం అగ్నికి ఆవుతయింది. ఉదయం 11:15కి షాప్ తెరిచిన వెంటనే ఒక్కసారిగా పై 2 అంతస్తులు ఉండేటటువంటి వస్త్ర దుకాణంలో ఏసీలు ఆన్ చేయడం, వెంటనే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా ప్రస్తుతం అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే తొలుత కింద అంతస్తులో వ్యాపించినటువంటి మంటలు పూర్తిగా కూడా సిబ్బంది పైకి వెళ్లే లోపలే 2వ అంతస్తులో కూడా మంటలు వ్యాపించడం, దట్టమైన పొగలతో అగ్నికీలలు కూడా ఒక్కసారిగా ఎగసిపడడంతో వెంటనే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయడంతో 2 ఫైర్ ఇంజిన్లతో వెంటనే వాళ్ళు రావడం, మంటలను అదుపు చేసే ప్రక్రియ అయితే పూర్తిగా ఇప్పుడు అదుపు చేయగలిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సుమారు ఉదయం 11:15 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గంట పాటు ఈ మంటలు అయితే అగ్నికీలల పైకి ఎగసిపడినాయి. చుట్టుపక్కల ఏదైతే కోటగుమ్మం సెంటర్ లో ఆ మెయిన్ రోడ్ లో ఉన్నట్టు పూర్తిగా కూడా అన్ని వస్త్ర దుకాణాలు ఉంటాయి. అది కూడా హోల్సేల్ రిటైల్ మార్కెట్ లో ఎక్కువగా అమ్మే నేపథ్యంలో, ఎక్కువ నిల్వలు కూడా ఉన్న నేపథ్యంలో బట్టల దుకాణంలో చాలా స్టాక్ చాలా ఎక్కువ పరిమితిలో ఉంటుంది. అందులోనే హోల్సేల్ మార్కెట్ కావడంతో ఆ ప్రాంతంలో మిగతా షాపులకు కూడా వ్యాపిస్తాయన్న భయాందోళన కూడా కలిగి చుట్టుపక్కల షాపుల వాళ్ళు పూర్తిగా కూడా మంటల్ని అదుపు చేసేందుకు సన్నద్ధమైన టైంలోనే వెంటనే అగ్నిమాపక శాఖకు సంబంధించి ఫైర్ ఇంజిన్లు రావడం, 2 ఇంజిన్లు వెంటనే అదుపు చేసేటప్పటికీ అప్పటికే పూర్తిగా కూడా 2 అంతస్తులో ఉన్న వస్త్రాలు కూడా భారీగా కాలి బూడిదైపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే షాప్ యజమాని సుమారు ₹1 కోటి మేర నష్టం వాటిల్లినట్టుగా ప్రస్తుతం ఆయన చెప్తూ ఉన్నారు. అయితే అగ్నిమాపక శాఖ వెంటనే స్పందించడంతో భారీ అగ్ని ప్రమాదానికి దారి తీయకుండా ఈ ప్రమాదం అదుపులోకి వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పక్కన వస్త్ర దుకాణాలకి మరికొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఈ ప్రమాదం కొనసాగి ఉంటే కనుక మిగతా దుకాణాలు అన్నింటికి కూడా అంటుకుని పెను ప్రమాదం జరిగేది. అయితే ఎవరికి ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తి నష్టం మాత్రం ₹1 కోటి ఉంటుందని యజమాని అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గంట వ్యవధిలోనే పూర్తిగా కూడా ఈ వస్త్రాలన్నీ కూడా, ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అటు పట్టు వస్త్రాలకు సంబంధించి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అగ్నికీలలు పట్టు వస్త్రాలకు అడ్డుకోవడంతోనే ఎక్కువ ప్రమాదం, అగ్నికీలలు ఎక్కువగా వ్యాప్తి చెందాయి. అయితే చుట్టుపక్కల షాపుల వాళ్ళు ఈ పొగ ఒక్కసారిగా ఎగజమ్మడంతో ఊపిరి కూడా పీల్చుకోవడానికి కొంత ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. అయితే స్థానికుల సహకారం, అటు ఫైర్ ఇంజిన్ సహకారంతో పూర్తిగా కూడా మంటలు అయితే అదుపు తెచ్చారు. ప్రస్తుతం ఆస్తి నష్టం ₹1 కోటి ఉంటుందని యజమాని అయితే చెప్తున్న పరిస్థితులు అయితే. ఏదేమైనా పెను ప్రమాదం నుంచి కోటగుమ్మం సెంటర్ మెయిన్ రోడ్ లో ఒక అగ్ని ప్రమాదం జరిగిన పెను ప్రమాదం నుంచి మిగతా వర్తకులందరూ కూడా తప్పించుకున్నారనే చెప్పాలి. ఈ అగ్ని ప్రమాదం ఏ కారణం వల్ల జరిగిందంటే ప్రాథమికంగా ప్రస్తుతం షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే పూర్తి వివరాలు కేసు నమోదు చేసి పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు. పవన్, ఎస్ వర్మ, మరి అగ్ని ప్రమాదం సమయంలో మరి షాప్లో సిబ్బంది ఎవరికైనా గాయాలయ్యాయా? ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తొలిసారి ఉదయమే షాపు, ముఖ్యంగా మెయిన్ రోడ్ లో షాపులన్నీ కూడా ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ వస్త్ర దుకాణాలన్నీ తెరుస్తారు. వచ్చిన వెంటనే సిబ్బంది అప్పటికే చేరుకుని ఉన్న నేపథ్యంలో ఆ షాపు యజమాని వచ్చిన వెంటనే షాపులు తీయడం, పై అంతస్తులో కొంతమంది వెళ్ళిన నేపథ్యంలో కింద అంతస్తులో ఈ మెయిన్ ఆన్ చేయగానే తొలుత తర్వాత ఏసీలు ఆన్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఒక శబ్దం రావడం, ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్, అంటే లోడ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో కంప్రెషర్ లో ఎటు సాంకేతిక కారణాల వల్ల ఏమైనా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటదని ప్రాథమికంగా ఎందుకంటున్నారు. ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం అయితే జరిగింది. సిబ్బంది ప్రమాదం జరిగి మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందిన తెలిసిన వెంటనే సమాచారం అన్ని ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉంటాయి. ఫైర్ కూడా వాళ్ళ సేఫ్టీ నామ్స్ ప్రకారం అన్ని పాటిస్తూ ఉన్నారు. ఈ అల్లారం సౌండ్ రావడంతో ఒక్కసారిగా సిబ్బంది అంతా బయటకు వచ్చిన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ప్రాణాపాయ స్థితులు కానీ ఎవరికి కలగలేదు. అయితే కింద అంతస్తులో మ్యాక్సిమం ఉన్నటువంటి స్టాక్ ని కొంత తీసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పుడే అగ్నికీలలు పూర్తిగా వ్యాపించిన నేపథ్యంలో అందరూ కిందకు వచ్చేసారు. అవి పూర్తిగా షాప్ మాత్రం మ్యాక్సిమం 80% పూర్తిగా
తగలబడిపోయినట్టుగా అయితే షాపు యజమాని అయితే చెప్తా ఉన్నారు. దృశ్యాలు కూడా అంటే చాలాసేపు గంట సేపు అదుపులోకి రాని నేపథ్యంలో వస్త్రాలన్నీ పొగచూరిపోయి ఒకవేళ మిగిలిన స్టాక్ కూడా పనిచేయకుండా పోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఫైర్ ఇంజిన్ రాగానే నీటితో వాటిని తడిపేసిన పరిస్థితుల్లో ఇంకా దేనికి పని చేయకుండా వస్త్రాలన్నీ కూడా పాడైపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి నేపథ్యంలో. కాబట్టి ₹1,00,00,000 మేర నష్టం జరిగిందని ప్రాథమికంగా అయితే యజమాని అంచనా వేస్తున్నప్పటికీ సిబ్బంది అయితే సురక్షితంగా ఉన్నారు. పక్క షాపుల వాళ్ళు కూడా ఎటువంటి ప్రమాదం కలగకుండా అయితే ప్రస్తుతం ఈ ప్రమాదాన్ని అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారనే చెప్పాలి పావని. ఎస్ వర్మ, పోలీస్ అధికారులు దర్యాప్తును మొదలు పెట్టారా? అంటే సీసీటీవీ ఫుటేజ్ లాంటివి పరిశీలిస్తున్నారా ఇవన్నీ? ముఖ్యంగా ఈ వస్త్ర దుకాణాలకు సంబంధించి కోటగుమ్మం సెంటర్ లో అటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కానీ విజయవాడ తర్వాత ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ ఎక్కువగా హోల్సేల్ గా బట్టల దుకాణాలు ఎక్కువ ఉన్నది రాజమండ్రి కోటగుమ్మం మెయిన్ రోడ్ లోనే ఉంటాయి. సుమారు 100 వస్త్ర దుకాణాలు ఒకే చోట ఒకే మెయిన్ రోడ్ లో ఉండేటటువంటి ప్రాంతం రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ ప్రసిద్ధిగాంచింది. అయితే ఈ ప్రాంతంలో ప్రతిరోజు ఉదయం 11 గంటలకు షాపులు తెరుస్తారు. రాత్రి 11 గంటల వరకు ఈ షాపులకి విరివిగా జనాలు వస్తూ పోతూ ఉంటారు. అయితే ఈ ప్రమాదం ఇంటర్నల్ గా షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగింది కాబట్టి ప్రస్తుతం షాప్ తీసిన టైమింగ్స్, ప్రస్తుతం షాప్ లో ఏం జరిగింది తర్వాత, ఎందుకంటే షాప్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో షాప్ అంతటా 5 అంతస్తులు 2 అంతస్తుల భవనంగా ఈ టాప్స్ కార్నర్ అనే పేరుతోటి ప్రస్తుతం ఈ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. 2 అంతస్తులు ఈ వస్త్ర దుకాణం అయితే ప్రస్తుతం ఉంది. పైనే వాటిని ప్రస్తుతం పోలీసులు ఈ మంటలు అదుపు చేసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ని ప్రస్తుతం అయితే తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటన్నది మరికొద్దిసేపట్లో వెల్లడి చేసే అవకాశం ఉంది. అయితే కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే 1 గంట క్రితమే ఇది ఆతంకం అయింది. ప్రస్తుతం మంటలు అదుపు చేయగలిగినా సరే ఇంకా పొగ కొంత వస్తూ ఉన్న నేపథ్యంలో పుట్టుక కూడా వేడి వాతావరణం ఉంది. ప్రస్తుతం పోలీసులు లోపలికి వెళ్ళిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి ఆర్టిస్ట్ లో వివరాలు ఏమైనా ఉన్నాయా, ఘటనకు గల కారణాలు ఏంటన్నది కూడా ప్రస్తుతం కేసు అయితే దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. కాబట్టి మరి కొద్దిసేపట్లో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగితే కనుక భారీ స్థాయిలో పెను ప్రమాదం అయితే మిగతా దుకాణాలు కూడా వెంటనే వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే వేసవకాలం ఒకవైపు నెత్తిన తారెట్టిపోయే ఎండ ఉన్న నేపథ్యంలో పుట్టుకు కూడా అగ్నికెళ్ళ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉండేది. అయితే అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించడం, అక్కడికి అగ్నిమాపక శాఖకు సంబంధించి ఫైర్ ఇంజిన్లు కూడా దగ్గరలోనే ఉన్న నేపథ్యంలో ఫోన్ రాగానే ఒకటావుట్ని అక్కడికి చేరుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి పెను ప్రమాదం నుంచి అయితే ప్రస్తుతం కోటగుమ్మం మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి షాపుల వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వస్త్ర దుకాణానికి సంబంధించినంత వరకు ఎక్కువ మొత్తంలో అంటే నష్టం జరిగినట్టు ₹1,00,00,000 మేర అంటే సుమారు పూర్తిగా నష్టం జరిగినట్టుగా ఉంటుంది. ఒకవైపు పెళ్లిళ్ళ సీజన్ కాకపోవడం కూడా ఒక ఈ ప్రమాదం కూడా తప్పిందని చెప్పుకోవాలండి. కానీ పెళ్లిళ్ళ సీజన్ అయితే త్వరగా 10 గంటలకే తీసుండేవాళ్ళు, ఎక్కువ జనం కూడా వచ్చే నేపథ్యంలో ఇప్పుడు మూడం కారణంగా పెళ్లిళ్ళు ముహూర్తాలు లేవు కాబట్టి జనాల తాకిడి తక్కువగా ఉంది. లేదంటే ఇప్పటికే షాప్ లో కూడా చాలా మంది పర్చేజ్ చేయడానికి వచ్చుంటే కనుక వాళ్ళకి ప్రాణాపాయ స్థితి కూడా కలిగి ఉండేది. అయితే అటువంటి ఏవి ప్రస్తుతానికైతే జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం మాత్రం భారీగా జరగడంతో యజమాని గగ్గోలు పెడుతున్నారు. దానికి ప్రభుత్వం మరి ఇన్సూరెన్స్ చేసి ఇప్పటికే షాప్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అది క్లెయిమ్ చేసుకుంటే ఎంత మేర అతను లబ్ధి పొందుతాడన్నది పోలీసులు పూర్తి వివరాలు వెల్లడి చేసినా తెలుస్తుంది. ఏదేమైనా పోలీసులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ప్రమాదాల కారణాలు వెలిబుచ్చితే తప్ప పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది పావని. ఎస్, థ్యాంక్ యూ వర్మ.